షా ఒక రాజ్యాంగ వ్యతిరేకి. అమిత్ షా గారు ఏం చెప్పారు? మార్చి 31 కల్లా ఈ దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని అన్నారు. సంతోషం. మేమేం చెప్పాం? నక్సలిజాన్ని అంతం చేయడం కాదండి, మీరు చేస్తే నక్సలిజాన్ని అంతం చేసుకోండి, మనుషులను చంపకండి, వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వినండి, వాళ్ళతో చర్చలు పెట్టండి. ఈ దేశంలో మీరు నక్సలైట్ల పేరుతోని ఆదివాసుల్ని, గిరిజనుల్ని, అమాయకమైనటువంటి దళితులని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తా ఉన్నారు. అడవి సంపద మొత్తం అంబానీ, ఆదాని, జిందాల్, వేదాంత లాంటి కంపెనీలకు కట్టబెడతా ఉన్నారు. ఇది కుట్రలో భాగం అని మేమందరం వాదిస్తే ఇలా మాట్లాడేటువంటి వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్ అన్నారు. నువ్వు నక్సలైట్లందరినీ ఏరు వేసిన తర్వాత అర్బన్ నక్సలైట్ ఎక్కడున్నాడు? గద్దరన్న 13 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నాడు. బ్యాలెట్ సిస్టంలోకి వచ్చాడు, ఆయన పంతా మార్చుకున్నాడు. ఆయన అమిత్ షా గారి కడుపు బాధ ఏంది? రాహుల్ గాంధీ గారి చేతిలో 2016లో భారత రాజ్యాంగాన్ని పెట్టి ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, దీన్ని కాపాడే బాధ్యత నువ్వు తీసుకుంటే కనుక పెద్ద ఎత్తున ప్రజల నుంచి నీకు ఆదరణ వస్తుంది అని చెప్పాడు. ఏ రోజైనా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎప్పుడైనా జాతీయ జెండానే కానీ, రాజ్యాంగాన్ని కానీ మేము గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మా పార్టీ పనిచేస్తుంది అని ఏ రోజైనా చెప్పలే. మాకు 230 మెజారిటీ వస్తే ఈ రాజ్యాంగాన్ని మేము మార్చేస్తామన్నాడు కర్ణాటక ఎంపీ అనంత్ హెగ్డే.